నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సమస్య పరిష్కారం చూపలేని ప్రభుత్వం డెప్యుటేషన్ వేయటం సరికాదు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం సిఆర్టీల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. గిరిజన ప్రాంతం సిఆర్పి ఉపాధ్యాయుల డెప్యుటేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు డిమాండ్ చేశారు. డెప్యుటేషన్ ఉపసంహరించుకోకుంటే విద్యార్థుల తల్లిదండ్రులతో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ రాష్ట్రంలో గురుకులలో పనిచేస్తున్నటువంటి టీచర్స్, అధ్యాపకులు తమ డిమాండ్లు పరిష్కరించాలని 24 రోజులుగా సమ్మె చేస్తుంటే వారి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించకపోగా ఈరోజు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ టెర్మినేట్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. వాళ్ళు అడిగినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ మా సర్వీస్ని గుర్తించి రెగ్యులర్ చేయండి అని అడుగుతూ ఉన్నారు, లేదా సిఆర్టీలుగా మమ్మల్ని గుర్తించండి అని అడుగుతూ ఉన్నారు. రేపు తీస్తున్నటువంటి మెగా డిఎస్లో మా పోస్టుల్ని దాంట్లో కలిపొద్దని అడుగుతూ ఉన్నారు. ఈ చిన్న సమస్యను కూడా పరిష్కరించకుండా ఈరోజు టెర్మినేట్ చేస్తాం, మీ డ్యూటీలకు వెళ్ళబోతని చెప్పి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 1400 మంది ఈరోజు రోడ్డు ఎక్కుతూ ఉంటే పిల్లల చదువులు రోడ్డు మీద పడుతూ ఉంటే ప్రభుత్వం పట్టనట్టు నటిస్తూ ఉంది. అట్లాగనే ఈ రోజుల్లో ఈ పోటీ ప్రపంచంలో కనీసం ఒక పీరియడ్ నష్టపోతేనే ఎంతో నష్టం విద్యార్థికి జరుగుతుంటే 24 రోజులుగా చదువులు లేకుండా ఈరోజు పిల్లలు ఖాళీగా ఉంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని మేము ఆలోచిస్తూ ఉన్నాం. వాళ్ళందరి ప్లేసుల్లో ఈరోజు డిప్యూటేషన్ పేరుతో ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, సిఆర్టీలు ఎవరైతే రెగ్యులర్ సిఆర్టీలను కూడా వీళ్ళందరినీ మైదాన ప్రాంతానికి పంపిస్తూ ఉన్నారు. ఈ రోజుకి రిలీవ్ అయిపోవాలంటే రేపు 11 గంటల్లో వీళ్ళు వేసినటువంటి స్కూళ్ళల్లో జాయిన్ అయిపోవాలని చెప్పి ఈరోజు వీళ్ళను కూడా భయపెడతా ఉన్నారు. ఆదివాసులు మీకు దొరకరా? మీకున్నటువంటి ఆ జిల్లాల్లో మున్సిపల్ స్కూల్లో, జెడ్పీహెచ్ స్కూల్లో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి టీచర్ లేరని అడుగుతూ ఉన్నాం. ఇంత దూరం నుంచి చేయాల్సిన అవసరం ఏంటి? తక్షణమే ఏదైతే డిప్యూటేషన్లు వేస్తున్నారో ఈ డిప్యూటేషన్లు వెనక్కి తీసుకోవాలి. ఏదైతే సమ్మెలో ఉన్నటువంటి టీచర్స్ సమస్య తక్షణం పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదు అనుకుంటే పిల్లల తల్లిదండ్రులతో రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లోతా రామారావు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.